అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 6. సో వెల్ గైస్, ఈరోజు మనం ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ 2021 ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్. సో గైస్, ఈరోజు చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్ యొక్క మొబైల్ ఫోన్ యొక్క గీక్ బెంచ్ స్కోర్ అయితే మనకి ఇంటర్నెట్లో రివీల్ అయింది. సో గైస్, ఈ సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 1120 పాయింట్స్, అదేవిధంగా మల్టీ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 3319 పాయింట్స్. సో గైస్, ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్ అనే మొబైల్ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 875 SoCతో రాబోతుంది. సో మనకి తెలిసిందే నెక్స్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది, యూజువల్లీ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్ని అమెరికన్ ఆ సైడ్స్ అయితే వాళ్ళు స్నాప్డ్రాగన్తో లాంచ్ చేస్తారు ఆ ప్రాసెస్తో. బట్ మన ఏషియన్ రీజన్, ఎస్పెషలీ చైనా, మన ఇండియా కంట్రీస్లో ఈ రీజన్స్లో వాళ్ళు ఎస్పెషల్లీ అయితే ఎగ్జినోస్ ఈ మొబైల్ ఫోన్ తీసుకొస్తారు. సో అకార్డింగ్ టు రూమర్స్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనే ఎగ్జినోస్ 2100 అవుతుంది. ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెక్ చూసుకుంటే మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, AMOLED స్క్రీన్, ఇది 8GB ర్యామ్తో రాబోతుంది. 4800 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్, అదేవిధంగా వైఫై 6. బట్ మనకి తెలీదు, ఇది అకార్డింగ్ టు ద రూమర్స్ చూసుకుంటే మనకి ఇది నెక్స్ట్ ఇయర్ 2021 January 14 అయితే దీన్ని అనౌన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అదే రోజునే దీని యొక్క ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటారని మనం ఆల్రెడీ లాస్ట్ టైం టెక్నిక్స్ చెప్పుకున్నాం. సో మనం వెయిట్ చేద్దాం. అఫ్కోర్స్ ఏదైతే ఈ 2020 ఇయర్లో సామ్సంగ్ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ కేటగిరీ S20, S20 ప్లస్, S20 అల్ట్రా అలాగైతే 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. సో యాజ్ ద సేమ్ స్టోరీ 2021లో కూడా S21 ప్లస్, S21 అల్ట్రా, సో 3 సెగ్మెంట్స్ తీసుకురావచ్చు. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటరోలా G Play నుంచి. సో గైస్, ఈ మోటరోలా G Play ఇది ఒక బడ్జెట్ మొబైల్ ఫోన్. ఇది 2021లో మనం ఎర్లీగా అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోటరోలా నుంచి. సో దీని యొక్క గీక్ బెంచ్ స్కోర్ చూసుకుంటే మనకి సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 253 పాయింట్స్, మల్టీ స్కోర్ వచ్చేసరికి 1233 పాయింట్స్. సో గైస్, ఈ యొక్క స్కోర్స్ని మనం వేరీ చేసుకొని ఇది మేబీ మనకి SoC, ఇది ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్, లేదంటే మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ దీన్ని తీసుకురావచ్చు. బట్ నేను అనుకోవడం 662 ప్రాసెసర్తో దీన్ని తీసుకురాకపోవచ్చు. బట్ ఎందుకంటే ఈ 2020లో వీరు ఆల్రెడీ మోటరోలా G9 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. సో సేమ్ ప్రాసెసర్, అది కూడా స్నాప్డ్రాగన్ 662. సో నెక్స్ట్ ఇయర్ కాబట్టి మేబీ ప్రాసెసర్ చేంజ్ చేయొచ్చు. బట్ మనకైతే ఇంకా ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే లేదు. కోర్స్ దీంట్లో ఇంకా వాడిన ర్యామ్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 3GB ర్యామ్ అయితే దీని మార్కెట్లో తీసుకురాబోతున్నారు. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ వాళ్ళ యొక్క నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి MI11 Pro 2 మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నారు. సో గైస్, ఈరోజు చూసుకుంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైం టెక్నాలజీ చెప్పుకున్నాం. ఈ యొక్క MI11లో వాళ్ళు హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చేశారు. డిస్ప్లే వచ్చేసరికి QHD ప్లస్ డిస్ప్లే, స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటే 120 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అదేవిధంగా మనకి డిస్ప్లే ఒక పంచ్ హోల్ సెటప్తో రాబోతుంది. టాప్లో లెఫ్ట్ కార్నర్లో మనకి ఒక సింగిల్ పంచ్ హోల్ రాబోతుంది సెల్ఫీ షూటర్ గురించి. సో గాయస్, అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనకి ఒక కెమెరా గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో మనకి తెలిసిందే డిజిటల్ చార్ట్ స్టేషన్. సో దీని ఒక ట్విట్టర్ లీకర్ అని చెప్పుకోవచ్చు. షామీ వాళ్ళ యొక్క ట్వీట్స్ బాగా లీక్ చేస్తాడు. సో దీన్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. బట్ ఏదైనా సరే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది క్వాడ్ కెమ్ సెటప్తో రావచ్చు. ప్రైమరీ కెమెరా చూసుకుంటే వీళ్ళు నియర్లీ 50 మెగాపిక్సెల్ ఆర్ 48 మెగాపిక్సెల్ తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో సెకండరీ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ దీని మార్కెట్లోకి అయితే లాంచ్ చేయొచ్చు. సో దట్స్ ద గేస్. ఇది ఓకే గాయస్, ఇది ఒక గుడ్ థింగ్. బికాజ్ ఇదేమి ప్రో వేరియంట్ కాదు, బేస్ వేరియంట్ MI11. సో చూద్దాం. డెఫినెట్లీ MI11లో వీళ్ళు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తీసుకొస్తున్నారంటే ఏ బిగ్ అప్లస్ ఫర్ దాట్. మనకు తెలిసిందే టెలిఫోటో లెన్స్ ద్వారా మనం జూమ్ చేయొచ్చు. సో జూమ్ చేసినా సరే ఫోటో ఒక క్వాలిటీ అయితే తగ్గదు. సో పిక్చర్ అవుట్స్టాండింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది టెలిఫోటో లెన్స్తో మనం జూమ్ చేసి తీసిన ఫొటోస్. సో డెఫినెట్లీ మనం వెయిట్ చేసి చూద్దాం. ఇంకొద్ది డేస్లో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి Realme 7 ఇది ఒక 5G వేరియంట్ మొబైల్ ఫోన్. సో గైస్, ఈ రోజు Realme 7 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అయితే మనకి యూకేలో లాంచ్ అయిపోతున్నారు నియర్ 3:30 PM. సో నేను కరెక్ట్ ఇదే టైంకి టెక్ న్యూస్ చేస్తున్నాను. బట్ దీని గురించి ఇంకా రేపు పొద్దున్న అయితే ఇంకా బ్రీఫ్గా అయితే మాట్లాడుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది ఒక రీబ్రాండెడ్ మొబైల్ ఫోన్. ఏదైతే మనకి చైనాలో ఆల్రెడీ Realme V5 లాంచ్ అయిందో, సో దీన్ని రీబ్రాండ్ చేసి యూకేలో అయితే లాంచ్ చేస్తున్నారు ఈరోజు. సో గాయస్, దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే మనకి నియర్లీ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.2 ఇంచెస్, ఇది ఒక ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇందులో వాడిన ప్రాసెస్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 720G ప్రాసెసర్. ఇది ఒక 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఉన్న ప్రాసెసర్. సో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో గాయస్, దీని ఒక బ్యాక్ సైడ్ చూసుకుంటే వాళ్ళు క్వాడ్ క్యామ్ సెటప్ తీసుకురాబోతున్నారు. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ 2 మెగాపిక్సెల్ ఫర్ ద డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ ఫర్ ద మ్యాక్రో సెన్సర్. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఏదైతే 48 ప్రైమరీ, అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉందో, సో ఈ రెండింటిని చూస్ చేసుకోండి. రిమైన్
రిమైనింగ్ 2+2 అనేది జస్ట్ హైప్ క్రియేట్ చేస్తుంది. సో ఫైనల్ చూసుకుంటే దీంట్లో బ్యాటరీ సైజ్ వచ్చేసరికి నియర్లీ 5000 mAh ఆఫ్ బ్యాటరీ అలాంగ్ విత్ 33 watts సపోర్టింగ్ చార్జర్. సో వెల్ ఇంక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో గైస్ మనకి తెలిసిందే రీసెంట్గా యాపిల్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన iPhone 12 ఫ్యామిలీ కంప్లీట్గా లాంచ్ చేసింది. సో ఫస్ట్ టైం ఎప్పుడు లేనిది యాపిల్ అయితే iPhone 12 mini కూడా ఈ యొక్క సెగ్మెంట్లో తీసుకురావడం జరిగింది. బట్ ఏమైందో తెలీదు, iPhone 12 mini ఫస్ట్ టైం లాంచ్ చేశారు, అప్పటి నుంచి యాపిల్కి కష్టాలు మొదలయ్యేమో అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మనం రీసెంట్గా న్యూస్ చూసుకుంటే iPhone 12 mini ఏదైతే ఉందో అది లాక్ స్క్రీన్లో అయితే టచ్ అయితే పని చేయట్లేదు అని చాలామంది యూజర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకొంతమంది యూజర్స్ అయితే మనం యాక్చువల్లీ మొబైల్ ఫోన్కి పైన ప్రొటెక్టివ్ స్క్రీన్ అప్లై చేస్తాం కదా, స్క్రీన్ కూడా అప్లై చేస్తాం, అదేవిధంగా బ్యాక్ కవర్ కూడా అప్లై చేస్తాం కదా. సో అటువంటి ఆ రెండు ఉన్నప్పుడైతే లాక్ స్క్రీన్ పనిచేయడం కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు. మరి కొంతమంది అయితే స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ కేస్ వాడకపోతే బాగానే ఉంది అంటున్నారు. బట్ ఈ యొక్క న్యూస్ మీద అయితే యాపిల్ ఏం స్పందించలేదు. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ చూసుకుంటే ఏదైతే యాపిల్ 12 ఫ్యామిలీ ఉందో iPhone 12, 12 Pro, 12 Pro Max అండ్ 12 Pro Mini ఈ ఒక 4 మొబైల్ ఫోన్స్లో అయితే సీరియస్ ఇష్యూ అయితే యూజర్స్ ఫేస్ చేస్తున్నారు. అది గ్రీన్ టింట్ ఇష్యూ. సో గాయ్స్ తెలిసిందే రీసెంట్గా OnePlus కూడా తన బడ్జెట్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. సో చాలామంది యూజర్స్ అయితే డెఫినెట్లీ దీంట్లో కూడా బ్లాక్ టింట్ ఇష్యూ అని గ్రీన్ టింట్ ఇష్యూ అని చాలా ఫేస్ చేశారు. బట్ ఇప్పటికొచ్చి కూడా ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయింది నాకు తెలిసి July 21st లాంచ్ అయింది. బట్ ఇది డేట్ చేసుకుంటే November 19. బట్ ఇప్పుడు కూడా OnePlus అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు, సేమ్ గ్రీన్ టింట్ ఇష్యూ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు యాపిల్లో కూడా సేమ్ గ్రీన్ టింట్ ఇష్యూ అయితే రైజ్ అవుతుంది. చాలామంది యూజర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు. బట్ యాపిల్ అయితే ఇంకా ఏం స్పందించలేదు. కాకపోతే మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ అయితే వాళ్ళ సర్వీస్ సెంటర్స్కి అయితే ఒక మెయిల్ పంపింది. సో ఎవరైతే కస్టమర్స్ ఇలా ఇష్యూస్ గ్రీన్ టింట్ ఇష్యూ మీద వస్తారో సో అటువంటి డివైజెస్ అయితే హ్యాండిల్ చేయొద్దు, అది సాఫ్ట్వేర్ ద్వారా ఫిక్స్ అయ్యిందని చెప్పి పంపించామని చెప్పారంట. బట్ ఈ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ చేస్తారు ఏం చెప్పలేదు. సో ఫైనల్ చూసుకుంటే ఏదైతే మనం బ్రైట్నెస్ లెవెల్ అనేది నియర్లీ 90% బిలో వాడితే కానీ మనకైతే ఇష్యూ అయితే ఉంటుందని అయితే యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇప్పుడున్న ప్రతి మొబైల్ ఫోన్లో మనం అంబియన్స్ సెన్సర్ వాడతాం. సో యాక్చువల్లీ అంబియన్స్ సెన్సర్ అంటే బయట ఉన్న లైటింగ్ కండిషన్స్ బట్టి మొబైల్ ఫోన్ ఒక బ్రైట్నెస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంబియన్స్ సెన్సర్ చేసే డ్యూటీ అది. బట్ చాలా వరకు మనం ఇండోర్లో ఉంటాం కాబట్టి 90% కన్నా బ్రైట్నెస్ అయితే ఎక్కువ వాడము. సో ఖచ్చితంగా అయితే డౌనే వాడతాం, 90% కన్నా డౌనే వాడతాం కాబట్టి. సో డెఫినెట్లీ ఇది ఒక బిగ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు వెన్ కంపేర్ టు ద OnePlus Nord. ఎందుకంటే OnePlus Nordలో చూసుకుంటే ఇది బ్రైట్నెస్ లెవెల్ నియర్లీ 10% యూస్ చేస్తే ఆ ఒక్క సెగ్మెంట్లోనే మనకి ఆ ఇష్యూ కనబడుతుంది. బట్ యాపిల్లో అయితే 90% కన్నా తక్కువ వాడితే కనబడుతుందంట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నిన్నే వివో వాళ్ళు ఒక ఆరిజిన్ ఓఎస్ అయితే లాంచ్ చేశారు. ఇది ఫన్ టచ్ ఓఎస్కి రీప్లేస్మెంట్ ఖచ్చితంగా. సో అదేవిధంగా ఈ యొక్క ఆరిజిన్ ఓఎస్ కంప్లీట్లీ రీడిజైన్ న్యూ యానిమేటెడ్ లాంచ్ చేశారు. సో గైస్ ఈరోజు చూసుకుంటే వీళ్ళు మనకి ఒక ఫస్ట్ 30 మొబైల్స్కి అయితే ఈ అప్డేట్ పంపబోతున్నారు. సో ముందు బ్యాచ్ వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళు January 31st అని ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి చైనా వాళ్ళ యొక్క న్యూ ఇయర్ ఉంది కాబట్టి February కొన్ని మోడల్స్కి అయితే ఈ అప్డేట్ రాబోతుంది. సో ఇంకా ఫైనల్గా రిమైనింగ్ మోడల్స్కి అయితే క్వార్టర్ ఫైనల్స్ 2012లో అయితే ఉన్న వాళ్ళకి అయితే రోల్అవుట్ చేస్తున్నారు. సో గాయ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకున్న స్క్రీన్ మీద చూసిన ప్రతి మోడల్స్ కూడా మన ఇండియాలో అయితే లేవు. మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ ఇవి చైనాలో మొబైల్ ఫోన్స్ యాక్చువల్లీ. సో ఓకే ఓవరాల్గా మన ఇండియాలో ఎవరైతే వివో X50 Pro వర్షన్స్ ఫ్యామిలీ వాడుతున్నారో అదేవిధంగా IQ3 వాడుతున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో గాయ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి Redmi Note 9 5G మొబైల్ ఫోన్. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఈ మొబైల్ ఫోన్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క November 24th అయితే లాంచ్ చేయాలని. బట్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది November 26th కని. బట్ ఏదైనప్పటికి కూడా మనం రేపైతే Xiaomi నుంచి అయితే చైనా వాళ్ళది అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఈ Redmi Note 9 5G వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు అని. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus నుంచి మనకి తెలిసిందే రీసెంట్గా OnePlus ఒక మిడ్జెట్ మొబైల్ ఫోన్స్ అయిన OnePlus Nord N10, OnePlus Nord N100 అనే ఈ 2 ఫోన్స్ని వాళ్ళు UK అండ్ అమెరికాలో అయితే లాంచ్ చేశారు. సో ఈ రెండు మొబైల్ ఫోన్లో ఎస్పెషల్లీ OnePlus Nord N100 మొబైల్ ఫోన్ లాంచ్ చేసేటప్పుడు OnePlus కంపెనీ ఈ యొక్క మొబైల్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటే 60 Hz అన్నారు. బట్ రీసెంట్గా ఆండ్రాయిడ్ అథారిటీ టీమ్ అయితే మొబైల్ ఫోన్ యూకేలో పర్చేస్ చేశారు రివ్యూ చేయడం కోసం. సో వాళ్ళు రివ్యూ చేసినప్పుడు వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే దీంట్లో నియర్లీ 60 Hz వరకు అయితే ఈ మొబైల్ ఫోన్ కంపాటబిలిటీ ఉంది. సో వాళ్ళు ఇదే క్వశ్చన్ని OnePlusని అయితే క్వశ్చన్ చేశారు, ఎందుకని మీరు 60 Hz చెప్పారు 90 Hz దాకా కంపాటబిలిటీ ఉంది కదా అని. బట్ OnePlus కంపెనీ అయితే దానికి ఎటువంటి ఆన్సర్ చేయకుండా స్కిప్ చేసింది. మేబీ ఈ యొక్క మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ కాబట్టి దీంట్లో వీళ్ళు వాడిన SoC చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 SoC వాడారు. సో యూజువల్లీ 90 Hzతో స్క్రీన్ డిస్ప్లే వర్కౌట్ అవ్వాలంటే పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా కావాలి. సో మేబీ ఈ యొక్క పవర్ఫుల్ ప్రాసెసర్ లేదు కాబట్టి మనం యూజ్ చేస్తున్నప్పుడు 90 Hzలో స్క్రీన్ అనేది ఎక్కువగా ఫ్లికరింగ్ రావచ్చు అండ్ కరెక్ట్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో మేబీ కంపెనీ ఎందుకులే అని చెప్పి రిస్క్ తీసుకోవడం అని చెప్పి, ఎందుకంటే సేల్స్ మీద ఇంపాక్ట్ అవుతాయి కదా, సో అని చెప్పి వాళ్ళు 90 Hz అనేది అడ్వర్టైజ్ చేయలేదు, 60 Hz అని చెప్పి అడ్వర్టైజ్ చేశారు. బట్ ఫైనల్గా
గా గాయస్ OnePlus N100 చూసుకుంటాం నియర్లీ 90 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. సో వెల్ గాయస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి MI UI 12 మనకి తెలిసింది రీసెంట్ గా Xiaomi వాళ్ళు MI UI 12 అయితే రోల్అవుట్ చేశారు. నేను ఈ రోజు న్యూస్ చూసుకుంటే మనకి MI UI 12 బీటా వర్షన్ అయితే కంప్లీట్ గా Xiaomi వాళ్ళు అయితే పవర్ అదేవిధంగా వాల్యూమ్ మెనూస్ అయితే కంప్లీట్ గా రీడిజైన్ అయితే చేశారు. సో చూసానికి అయితే రియల్లీ చాలా బాగున్నాయి. సో వెల్ గాయస్ ఫైనల్ చూసుకుంటే మనకి వాట్సాప్ రీసెంట్ గా మనం చెప్పుకున్నాం వాట్సాప్ అనేది డిసపరింగ్ యాప్ అయితే తీసుకొచ్చింది ఫీచర్ ని. అంటే మన మెసేజ్ పంపినప్పుడు 7 days లోపల అయితే మెసేజ్ అనేది వానిష్ అయిపోద్ది. సో గాయస్ మీరు చూసుకుంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది మనకి వాట్సాప్ ఏదైతే మన కంప్యూటర్స్ వాడతామో సో వాటికి కూడా అయితే ఈ ఫీచర్ అయితే వర్కౌట్ అవుతుంది. సో గాయస్ చెక్ చేసుకోండి. సో వెల్ గాయస్ ఈ వీడియోలో ఇంతవరకే. సో నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టెక్ న్యూస్ అయితే ఇంతవరకే. సో గాయస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ నాకు కామెంట్ సెక్షన్ ఇవ్వండి. డెఫినెట్లీ నేను చదివి మోడిఫై చేసుకుంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ గాయస్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్. టేక్ కేర్.